ఈ ప్రపంచంలోనే అత్యంత సుఖంగా ఉండేవాడు ఎవరంటే సంతృప్తి కలిగి ఉన్నవాడు. అతని వద్ద సంతృప్తి రూపంలో ధనం ఉంది. అది అతన్ని సుఖంగా ఉంచుతుంది. ఇప్పుడు ఈ సంతృప్తి ఇది జీవితంలో ఎలా దొరుకుతుంది? ఇది ఎలా దొరుకుతుందంటే ధైర్యం కారణంగా. ధైర్యం అనే ఈ భావన అత్యంత శక్తిగలది. సీతామాతలో ఉన్న ఈ ధైర్యమే రావణుణ్ణి అంతం చేసింది. అందుకే అన్నిటికంటే ముందు మీ మనసుని ధైర్యంతో నింపుకోండి. ఈ ధైర్యమే మిమ్మల్ని సంతృప్తి వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇక సంతృప్తి మిమ్మల్ని లోభం, మోహం, కోరికల నుంచి దూరం చేస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. పరమాత్ముణ్ణి ఆరాధించండి. అలానే మీలోనే ఉన్న ఆత్మను కూడా నమ్మండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. ప్రతి నరుడిలోనూ నారాయణుడు ఉంటాడు. ప్రతి నారిలోనూ లక్ష్మీదేవి. మీలో ఉన్న నారాయణ్ణి గుర్తించండి. అలాగే ఈ కాలచక్రాన్ని మార్చండి. మనం ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని చూస్తాం. వాళ్ళ జీవితాలని విశ్లేషిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనల్ని మనం అల్పులుగా భావిస్తూ ఉంటాం. అతని వద్ద అంతధనం ఉంది, తన వద్ద ఎంతో బలం ఉంది, కానీ నా వద్ద ఏమీ లేదు, లోకం దృష్టిలో నేను చాలా అల్పుడినని ఇలా అనుకుంటూ ఉంటాము. కానీ అది నిజం కాదు. మీ దగ్గర కూడా కావాల్సినవి ఉన్నాయి. వెనక్కి తిరిగి చూడండి. ఆకలితో ఉన్న వ్యక్తికి కేవలం ఒక అన్నం ముద్ద దొరికినా ఇతరుల దృష్టిలో అది కేవలం అన్నదానం మాత్రమే కావచ్చు. కానీ తన దృష్టిలో అది ఒక పూట భోజనం అవుతుంది. అందుకే మనసులో అల్పులం అన్న భావన ఎప్పుడు కలిగినా మీ వాళ్ళ వైపు చూడండి, వాళ్ళని గమనించండి. మీకు విశ్వాసం కలుగుతుంది. ఈ లోకం దృష్టిలో మీరేమీ కాకపోవచ్చు, కానీ కొందరు వ్యక్తులకు మాత్రం మీరే వాళ్ళ లోకం అవుతారు. జీవితంలో అత్యంత మహత్తరమైన వస్తువు ఏంటో తెలుసా? ఇళ్ళ, వాహనాల, ధనమా, బంగారమా? ఒకవేళ నేను మీకు నిజం చెప్పాలంటే జీవితంలో అత్యంత మహత్తరమైనది ఒక వస్తువు కానే కాదు. ఒకవేళ మహత్తరమైనది ఏదైనా ఉందంటే అదే భావన, కరుణ, మిత్రుత్వం, మాతృత్వం, వాత్సల్యత. ఇక అన్నిటికంటే గొప్పది ప్రేమ. మీరు మీ ఈ జీవితాన్ని ఒకవేళ సమస్త వస్తువులతో కనుక నింపేశారంటే అప్పుడు జీవితంలో ఆనందం అనేది ఏదీ ఉండదు. అందుకే ఈ జీవితాన్ని భావనలకు నిలయంగా మార్చండి. మీరు ఏ లోకంలోకి వచ్చారనేది ముఖ్యం కాదు. అలాగే మీరు ఇక్కడికి ఎలా వచ్చారన్నది కూడా ముఖ్యం కాదు. విలువైనది ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్కటే, మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఈ లోకంలో ఏం వదిలి వెళ్ళారనేది. ఈ ఆలోచనతోనే బతకండి. ఒకరి దృష్టిలో నరకంలా ఉన్న దేన్నైనా ఒక స్వర్గంలా మార్చి వెళ్ళారంటే అప్పుడు మీ జీవితం అలాగే మీ లోకం రెండు ధన్యమైపోతాయి. మనిషికి సహాయపడతాడన్నది నిజమే, కానీ నిరంతరం సహాయం తీసుకోవడం న్యాయం కానే కాదు. ఒకవేళ మళ్ళీ సహాయం తీసుకోవడం అలవాటైతే మీకు మీరే బలహీనులైపోతారు. మీకు మీరే మార్గం వెతుక్కోవడానికి బదులు అన్నిటికీ మీరు ఇతరుల సహాయం అడుగుతూ ఉంటారు. ఇక రెండో విషయం, సహాయంతో పాటు కలిసి వస్తుంది ఉపకారపు భారం. మీరు ఎవరి సహాయం అయితే తీసుకుంటారో వాళ్ళ ముందు తలంచుకొని ఉండాల్సి వస్తుంది. అందుకే కష్టాల్లో కూడా బాగా ఆలోచించి మాత్రమే సహాయం తీసుకోవాలి. ఎందుకంటే కష్టాలు కొన్ని రోజుల తర్వాత తీరిపోతాయి. కానీ ఈ ఉపకారపు రుణభారం ఏదైతే ఉందో అది జీవితాంతం మీతో పాటే ఉంటుంది. మనందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. కానీ కోపం అనేది ఎందుకు వస్తుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ కోపం ఎప్పుడు వస్తుందంటే మన మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే, ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు, లేదా ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఒక్కటే ఉంటుంది. కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది. ఒకవేళ కోపాన్ని మన అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది. ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవడం మొదలవుతుంది. ఒకవేళ విచక్షణ అదుపులో పెట్టుకోకపోతే వ్యక్తి యొక్క ఆలోచనే నాశనమవుతుంది.
ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యమవుతుంది. ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది. అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. ఒకవేళ మీరు స్థిరంగా ఉంటే, శాంతంగా ఉంటే, అప్పుడు మీరు మీ యొక్క ఆత్మను చూస్తూ, వింటూ అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఈ కోపం మీ ఆత్మ పిలుపుని పూర్తిగా కమ్మేస్తుంది. అందుకే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే మూర్ఖత్వం వల్ల జన్మించే ఈ కోపం అనేది మిమ్మల్ని పశ్చాత్తాప అంచుల వరకు తీసుకువెళ్ళొచ్చు.